వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలంలో రామిరెడ్డిపల్లి నుండి సైదాదుపల్లి వరకు వేసిన రోడ్డును రాపూరు టౌన్ బీట్ 3లో గ్రామ సచివాలయం భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కమిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కంటి వైద్యం చేయించుకుని కంటి అద్దాలు పొందిన వారికి రామ్కుమార్ రెడ్డి చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాపూర్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలా. 4 నెలల ముందరే గుర్తించింది ఎమ్మెల్యే అని. మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకొక నెల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజు జరగబోయేది ఈ రోజే కనిపెట్టి చెప్పేసింది రాజేశ్వరి. వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా రేపు ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడి మీ అందరి సహకారంతో మద్దతుతో మీరు కోరిన విధంగా మీ ఎమ్మెల్యేగా అయ్యి మీకు సేవ చేస్తానని, సేవ చేయడానికి భాగ్యం కల్పించమని కోరుకుంటున్నాను. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం పోయాం. 8వ తరగతి అమ్మాయిలకి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. 3,80,00,000తో వేసిన రోడ్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సచివాలయం బిల్డింగ్ ని కొత్తగా రిబ్బన్ కట్ చేసి 2-3 రోజుల్లో ఫర్నిచర్ అంతా కూడా పెట్టుకొని రేపటి నుంచే ఇక్కడ కార్యక్రమాలు ఆరంభమవుతాయి. కి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు మీరు. ఆంధ్ర రాష్ట్రం ఒక చివరి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పాదయాత్ర చేసి వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల్లో నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎలాంటి అవసరాలు ఉన్నాయని గుర్తించి ఒక 4 పేజీల మేనిఫెస్టో పెట్టారు. కరతాళ ధ్వనులతో స్వాగతం సుస్వాగతం. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే నారాయణ రెడ్డి గారిని వేదిక మీద సాధారణంగా వారిని దుష్టాలు పూలబుకేతో దృష్టిలో పెట్టుకుని మీ జగన్మామయ్య 8వ తరగతి నుంచి ఈ ట్యాబ్స్ వాడాలా, దానిలో మీకు అవసరమైన సబ్జెక్ట్ పరంగా మ్యాటర్ ఉంటుంది అని
8th నుంచి ఇవ్వటం మొదలు పెట్టారు. పోయిన సంవత్సరం ఫస్ట్ టైం ఇచ్చారు, ఇది రెండో విడత. గురుకుల పాఠశాలలో ఎవరికి చదువు మీదున్న ఆసక్తితో ఎవరు దానికి దూరం కాకూడదని, వాళ్లే కాదు అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, మీ జగన్మామయ్య మీకు ఇచ్చే ఆస్తిగా భావించి ఈరోజు ఏం చేశారో తెలుసా? మీ మామయ్య ఎవరికి మీలాగా చదివి పెద్ద అయిన తర్వాత డిగ్రీ చదువుతారు కదా, ఆ డిగ్రీ వాళ్ళందరికీ విద్యాదీవెన కింద ఈరోజు బటన్ నొక్కారు. సంతోషం వచ్చి మిమ్మల్ని కలవటం. ఈ ప్రభుత్వం మరీ ముఖ్యంగా మీ జగన్మామయ్య మీకు అందిస్తున్న ట్యాబ్లు నా చేతుల మీదుగా మీకు ఇవ్వటం సంతోషకరం.